यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्म हृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सताम् वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्ति नैष्कर्म्यमाविष्कृतम् निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। जय गोविंद। క్రియాయోగం అనేటువంటి దాన్ని గురించి అడుగుతున్నాడు ఉద్ధవుడు. భక్తజనులందరికీ ఆశ్రయమైనటువంటి ఓ కృష్ణ, ఏ భక్తులు ఏ అధిష్టానం వలన ఏ విధంగా నిన్ను అర్చిస్తారో, అంటే ఏ రూపంలో నిన్ను అర్చిస్తారో అలాంటి నీ ఆరాధన రూపమైనటువంటి క్రియాయోగాన్ని వివరించవయ్యా అని ప్రార్థించాడు. అంటే క్రియాయోగం అంటే పరమాత్మ యొక్క ఆరాధన విధి విధానం. అయితే నారదుడు, వ్యాస భగవానుడు, దేవతలకి ఆచార్యుడైనటువంటి బృహస్పతి మొదలైనటువంటి మహర్షులందరూ కూడా
నీ అర్చనమే మానవులకి శ్రేయస్సును కలిగిస్తుంది అనేటువంటి విషయాన్ని మాటి మాటికి చెప్తూ ఉంటారు. ఈ క్రియాయోగం అనేటువంటిది మొట్టమొదట నీ ముఖారవిందం నుంచే వెలువడింది అని విన్నాను. ఆ తర్వాత నీ నుంచి చతుర్ముఖ బ్రహ్మగారికి అందితే ఆయన తన యొక్క కుమారులైనటువంటి భృగువు మొదలైనటువంటి మహర్షులకందరికీ బోధించాడట కదా. ఆ తర్వాత వారి దగ్గర నుంచి సాక్షాత్తు శంకరుడు కూడా పొందేట. ఆ శంకరుడి దగ్గర నుంచి పార్వతి లభించిందిట, పార్వతికి ఆయన బోధించారట. నీ ఉపాసన ఏదైతే ఉన్నదో అదే అన్ని వర్ణాల వాళ్ళకి కూడా, సర్వ ఆశ్రమాల్లో ఉండేటువంటి వారికి కూడా, వాళ్ళు స్త్రీలైనా సరే, చతుర్థ వర్ణం వారైనా సరే, సర్వశ్రేష్టమైనటువంటి సాధన అని చెప్పబడుతున్నదిట కదా. అలాంటి అద్భుతమైనటువంటి క్రియాయోగాన్ని నీ భక్తులం, నీ మీద అనురక్తులం, అలాంటి విధానంలో బ్రతుకుతున్నటువంటి మాకు ఈ కర్మబంధం నుంచి విముక్తి పొందడం కోసంగా ఉపాయంగా దాన్ని అనుగ్రహించవయ్యా అని అడిగారు. అంతమించిన ఉపాయం ఇంకేమున్నది అని ప్రార్థించారు. అని ప్రార్థిస్తే భగవంతుడు దానికి ఉపదేశం చేస్తూ, ఉద్ధవా, అనంతమైనటువంటిది, అపారమైనటువంటిది కర్మకాండ. ఆ కర్మకాండకి అసలు అంతం అనేటువంటిది లేదయ్యా. అందువల్ల పూర్వ పరాక్రమంతో యథావిధిగా సంక్షిప్తంగా నీకు చెప్తాను, నువ్వు అడిగావు కనుక అన్నారు. నా పూజ వైదికమని, తాంత్రికమని, మిశ్రమం అనేటువంటి రకాలుగా 3 విధాలుగా ఉంటుంది. వైదికం, తాంత్రికం, మిశ్రమం అని. ఈ 3 విధాలలో పురుషుడు తన యొక్క అభిష్టానికి, తన యొక్క భావనని బట్టి విధిని అనుసరించి ఏ రూపంలో కావాలో తన యొక్క ఇష్టం, ఆ రూపంలో విధి ఏ విధంగా అయితే వారిని ఆరాధించాలని చెప్తోందో ఆ విధి ప్రకారంగా నన్ను అర్చించవచ్చు. త్రైవర్ణికుడైనటువంటి పురుషుడు, త్రైవర్ణికుడు అంటే ఉపనయన ద్విజుడుగా చెప్పబడేటువంటి 3 వర్ణాలను, ఈ 3 వర్ణాలకి చెందినటువంటి వ్యక్తి మొదట తన యొక్క అధికారాన్ని అనుసరించి శాస్త్రంలో ఎలాగైతే చెప్పబడిందో ఆ విధితోటి తగినటువంటి కాలంలో ఉపనయన సంస్కారం చేసుకోవాలి. ఏ కాలంలో అయితే నీకు ఉపనయనం జరగాలని శాస్త్రం విధిస్తుందో ఆ కాలంలో ఉపనయన సంస్కారాన్ని పొంది శ్రద్ధాభక్తులతోటి నన్ను అర్చించాలి. ఆ శ్రద్ధాభక్తులతో అర్చించేటువంటి విధానం ఏదైతే ఉన్నదో అది నీకు నేను చెప్తాను, శ్రద్ధగా విను అన్నారు. ఎప్పుడైతే ఉపనయన సంస్కారం అయిందో అతను ద్విజుడవుతాడు. ఆ ద్విజుడు భక్తితోటి ప్రతిమల్లో కానీ, లేదా భూమి యందు కానీ, లేదా అగ్ని యందు కానీ, లేదా సూర్యుడి యందు కానీ, లేదా జలంలో కానీ, ఇవేమీ లేకపోతే తన యొక్క హృదయంలో కానీ నన్ను స్థాపించుకొని ఆరాధన చేయవచ్చు. అంటే ఒక ప్రతిమ, ఒక విగ్రహం తయారు చేయించాం. ఆ విగ్రహంలో మనం పరమాత్మని ఆవాహనం చేసి ప్రతిష్ఠ చేసుకొని ఆరాధన చేయొచ్చు. భూమి యందు, ఆ భూమిలోనే మనం చూడండి, ఇప్పుడు వరాహస్వామిని ఆవాహనం చేస్తాం, చేసి అక్కడ ఆరాధన చేస్తాం. అలాగే అగ్నిలో, లేదా అగ్నిలో కూడాను పరమాత్మని ఆవాహనం చేసి యజ్ఞయాగాది క్రియలు చేస్తాం. అలాగే సూర్యుల్లో సవితృమండల మధ్యవర్తి నారాయణ అని నారాయణుడిని సూర్యమండలంలో ఆరాధన చేస్తాం. అలాగే జలంలో
నీటిలో కూడా ఆవాహనం చేసి, ఇప్పుడు కలశం పెడుతున్నాం, కలశంలో జలం ఉంటుంది, ఆ జలంలోకి ఆవాహనం చేస్తున్నాం. ఇలాగా జలంలో కానీ ఇవేమీ లేకపోతే తన హృదయంలో అంతర్యామిగా ఉన్నటువంటి స్వామిని భావన చేస్తూ వారికి ఆరాధన చేస్తున్నట్లుగా నువ్వు చేయవచ్చు. వీటన్నిటికీ ప్రత్యక్షంగానే చేస్తావు, మనస్సులో ఉన్న అంతర్యామిగా ఉన్నటువంటి స్వామికి భావనలో చేస్తావు. అనేక రకాల ఏవైతే శాస్త్రం చేత చెప్పబడ్డాయో ఆ ఉపచారాలన్నిటితోటి కపటం అనేటువంటిది విడిచి, కపటం అంటే ఏంటి? కపటం అంటే మనస్సు, వాక్కు, కాయం అనేటువంటి 3 ఇంద్రియాలు వేరువేరుగా ఉన్నప్పుడు కపటం అంటారు. 3 ఏకమైనప్పుడు దాన్ని రుజుత్వం అంటారు. అంటే ఈ 3 ఇంద్రియాలతో చేయబడేటువంటి కర్మ ఒకటే అయి ఉండాలి. అంటే మనస్సులో భగవంతుడిని భావిస్తుండాలి, నోటితో భగవంతుడిని కీర్తిస్తుండాలి, హస్తాలతో ఇంద్రియాలతో ఆయనకి ఆరాధన చేస్తూ ఉండాలి. 3 ఏకరకమైనటువంటి ఒకే రకమైనటువంటి కర్మ చేస్తున్నప్పుడు దానికి రుజుత్వం అంటారు. 3 భిన్న భిన్నంగా ఉన్నాయనుకోండి, మనసులోనేమో ఏదో ఆలోచన చేస్తూ ఉంటాడు, నోటితోనేమో అలా తీ ఇలా తీ అంటూ ఉంటాడు, చేతులతో మాత్రం పుష్పాలు అలా పడేస్తూ ఉంటాడు పెరుమాళ మీద. దానికి దీనికి సంబంధం లేదు. అది కపటం అంటే. కపటం అంటే మనసులో ఒకటి, చెప్పేదొకటి, చేసేదొకటి. ఇది కపటం అంటారు. కనుక ఆ కపటాన్ని వదిలేసి అంటే ఇంకా ఇతరత్ర ఏమీ మాట్లాడకుండా మనం ఆరాధన చేసేటప్పుడు సహజంగా అనేక రకాల పనులు గుర్తొస్తాయి. ఆరాధన చేసేటప్పుడు అసలు ఎవరితో మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. అందుకనే ఆరాధన చేసేటప్పుడు ఎవరు ఉండకూడదు అక్కడ. ఎవరో ఒకళ్ళు వచ్చారంటే ఏదో ఒక మాట వస్తుంది. అందుకనే ఏకాంతంగా చేయవలసినటువంటి కర్మలు ఇవి. ప్రశాంతంగా పూర్తిగా భగవంతుడి మీద లగ్నం చేసి చేయాలి. కనుక అదిగో ఆ విధమైనటువంటి రీతిలో ఆ పురుషుడు తాను ఆరాధన చెయ్యాలి. కాపట్యాన్ని వదిలేసి స్వచ్ఛమైనటువంటి మనస్సుతో తనకి ఇష్టస్వరూపుడైనటువంటి వాడు, ఎవరెవరు ఏ రూపం, నారాయణుడి యొక్క దశావతారాల్లో ఏ రూపాన్ని తాను ఇష్టపడినా ఆ రూపాన్ని ఉంచుకొని తాను పూజించవచ్చు ఆ రూపంలో. అయితే పూజించడానికి ముందు ఏం చేయాలి? తాను శుద్ధి కావాలి. అందుకని దానికి సంబంధించిన విధానం చెప్తున్నారు. ముందు పొద్దున్నే లేవగానే దంతధావనం చెయ్యాలి. దంతధావనం చేసిన తర్వాత దేహశుద్ధి కోసంగా స్నానం చెయ్యాలి. ఆ తర్వాత వైదికమైన తాంత్రికమైనటువంటి మంత్రాల ద్వారా మట్టి తీసుకొని దానితో లేపనం అంటే ఒంటికి రాసుకుంటూ స్నానం చేయాలి. ఆ రోజులు ఇవ్వాలంటే సబ్బులు వచ్చాయి. ఆ రోజుల్లో మహానుభావులు ఋషులందరూ మృత్తికతోనే చేసేవారు. ఇవాళకి చేసేవాళ్ళు ఉన్నారు, ఇవాళకి కూడాను అలాంటి విధానాలు పాటించేవాళ్ళు ఉన్నారు, లేకపోలేదు. సబ్బు అసలు ఒంటికి రాసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే తక్కువగా ఉంటున్నారు, ఎక్కువగా ఇలాంటివే వాడతారు. సరే, ఇదిగో ఇలాగా చేయాలి అంటున్నారు. మృత్తికాది లేపనాలతో స్నానం చేయాలి. తమకి హితమైనటువంటి వేదంలో చెప్పబడినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆచరించి, అంటే తమ యొక్క నిత్యకర్మలు ఏవైతే ఉంటాయో, పురుషులైతే ఉపనయనాది, సంధ్యావందనాది క్రియలు మొదలైనటువంటివి, అలాంటివన్నీ చేస్తూ మానవుడు గనక నా యందు భక్తి కలిగి పూజ చేస్తే అతనికి కర్మపాశాలన్నీ కూడా తెగిపోతాయి. ప్రీతితో పూజ చేసి, అదే కపటం లేకుండా ముందు అదొకటే చాలా ప్రధానమైనది. అలాగే నన్ను ఆరాధించేటప్పుడు ఏ మూర్తిని పెట్టుకోవాలండి అని అడుగుతుంటారు. దానికి స్పష్టంగా చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. శిలామయం,
రాతితో చేసింది పెట్టుకోవచ్చు. దారుమయం, కొయ్యతో చేసినటువంటి దాన్ని ఆరాధించవచ్చు. లోహమయం అంటే పంచ ధాతువులతో తయారు చేసింది, సువర్ణం మొదలైనటువంటి ధాతువులు. లేప్యం అంటే మట్టితో కానీ చందనంతో కానీ చేసినటువంటివి. ఇదో ఇప్పుడు ఈ మూర్తి మృత్తిక, ఇది మృత్తిక, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాదనుకుంటాం, మట్టితో చేసిందే మృత్తిక. సరే, మొత్తం మీద మృత్తిక కానీ అంటే మట్టితో చేసింది కానీ చందనంతో చేసింది కానీ చేయొచ్చు. లేదా లేఖ్యం అంటే లిఖింపబడినటువంటిది బొమ్మ, ఇది పటం ఉంటుంది, ఆ పటం కూడా చిత్రమయమైనటువంటిది, దాన్ని కూడా ఆరాధన చేయవచ్చు. లేదు ఇసుకతో నిర్మాణం చేసింది, గోపికలందరూ కాత్యాయని వ్రతం చేసినప్పుడు చేసింది ఇదే. అక్కడ ఉన్నటువంటి ఆ ఇసుకతో తయారు చేసుకునే విగ్రహాన్ని దాన్ని ఆరాధించారు. లేదా మనస్సులో ఆ రూపాన్ని భావన చేస్తూ ఆరాధన చేయవచ్చు. లేదా మణులతో తయారు చేయబడినటువంటి విగ్రహం, ఇప్పుడు మరతకమా ఏదో అంటారు, మరకతం, ఆ మరకత రత్నంతోనూ లేదా వజ్రంతోనూ లేకపోతే ఇంకా ఏవో కొన్ని వీటి రాళ్లతో తయారు చేస్తారు. ఆకుపచ్చ ఏమంటారు, అది పచ్చ, ఆ పచ్చతోటి ఇలాంటి వాటితో తయారు చేసేటువంటి విగ్రహాలు ఉంటాయి. మొత్తం ఒకటే రాయి, పెద్ద రాయి, దాంతో తయారు చేసి లాంటివి చూశాను కూడా చాలా చోట్ల. అదో ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇలా 8 రకాలుగా ఉన్నాయి. నా ప్రతిమ రూపంగా నన్ను ఆరాధించడానికి శాస్త్రంలో చెప్పబడినటువంటి విధానాలు ఈ రూపంగా ఉంటాయి. ఉద్ధవ, ఆ ప్రతిష్ఠించేటువంటి విగ్రహాలు కూడా చలమని అచలమని 2 రకాలుగా ఉంటాయి. చల ప్రతిష్ఠ, అచల ప్రతిష్ఠ అంటారు. అచల ప్రతిష్ఠ అంటే కదలది, ఇంకా అంటే మూలవర్లు అన్నమాట. మూలవర్లుగా ఉండేటువంటి వారికి బయటికి రారు, కదలరు, ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. చల ప్రతిష్ఠ అంటే ఉత్సవర్లు, ఉత్సవ విగ్రహాలు. ఆ చలము అచలం అనేటువంటి భేదంతో ఉండేటువంటి నా ప్రతిమ ఏదైతే ఉంటుందో అలాంటి నాకు ఆ అచల రూపంగా ఉండేటువంటి ఆ ప్రతిమే నాకు నివాస స్థానం అవుతుంది. ఎందుకు? దాంట్లో నన్ను ఆవాహన చేస్తావు కదా. ఇప్పుడు జీవుడికి శరీరం ఎలాగైతే నివాస స్థానం అవుతుందో ఆ ప్రతిమను నన్ను ఆవాహనం చేస్తావు కనుక అదే నాకు నివాస స్థానం అవుతుంది. కనుక అచల ప్రతిమ ఏదైతే ఉందో దాన్ని పూజించేటప్పుడు ప్రతిరోజు దానికి ఆవాహనం చేయక్కర్లేదు, అలాగే విసర్జనం అవసరం లేదు. అచల ప్రతిష్ఠ అంటే ఆలయంలో ఉండే ధ్రువమూర్తి అంటే మూలమూర్తి, శిలామూర్తి, దానికి ప్రతిరోజు ఆవాహనం విసర్జనం ఇవేమీ అవసరం లేదు. ఒకసారి ప్రతిష్ఠ అయిపోయింది, పెరుమాళ్ళు అక్కడే అలాగే ఉంటారు. అయితే అస్థిరమైనటువంటి ప్రతిమ ఉంటుంది కదా, అస్థిరమైనటువంటి ప్రతిమ అంటే చల ప్రతిష్ఠ, చల విగ్రహం చేసే ఆ సంబంధంగా ఉండేటువంటి దాంట్లో ఆవాహన, కొన్ని చోట్ల ఆవాహన విసర్జనలు వాటికి ఉంటాయి, కానీ కొన్ని చోట్ల ఉండవు. చల ప్రతిష్టల్లో కూడా అంటే ఉత్సవాలలో కూడా, లేదా ఇప్పుడు సపోజ్ ఒక కలశం ఉన్నది, కలశంలో మనం ప్రతిష్ఠ చేసాం, ఆ ప్రతిష్ఠ చేసినటువంటి వారిని మనకి ఆవాహన ఉంటుంది, దాని నుంచి విసర్జనం కూడా ఉంటుంది. అట్లా కొన్నిట్లో ఉంటాయి, కొన్నిట్లో ఉండవు. అలాగే మనం ఆరాధన చేస్తున్నాం, ఆ ఆరాధన చేసేటువంటి మన పెరుమాళ్ళకు కూడా ప్రతిరోజు ఆవాహనం విసర్జనం అనేటువంటిది ఉండదు. అట్లా కొన్నిట్లో ఉంటాయి, కొన్నిట్లో ఉండవు. సరే, తర్వాత స్థండిలం ఉంటుంది, స్థండిలం అంటారు. స్థండిలంలో చేసేటువంటి ఉంటాయి ప్రతిష్ట, అలాంటివి మాటలు తప్పనిసరిగా ఆవాహనం ఉంటుంది, విసర్జనం.
తండిలో అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ మన ఆరాధన చేసినప్పుడు ముగ్గుతో అలంకారం చేస్తారు చూసారా? దానికి మాత్రం మళ్ళీ ఆవాహన ఉంటుంది, విసర్జన ఉంటుంది. అలాగే మృత్తికామయమైనటువంటి చిత్రమయమైనటువంటి మట్టితో తయారు చేసినవి కానీ, లేకపోతే చిత్రం బొమ్మలు గీసినటువంటివి కానీ, పటాలు కానీ, ఇతర ప్రతిమలు, ఈ విధమైనటువంటి ఈ 2 ప్రతిమలు కానీ, లేకపోతే ఇతరమైనటువంటి ప్రతిమలు కానీ, ఇలాంటివి వాటికి నీటితో స్నానం చేయించకూడదు. ఈ రెండిటికి చేయకూడదు. ఏ రెండిటికి? మట్టితో చేసినవి కానీ, పటాలకు కానీ నీటితో స్నానం పనికిరాదు, ప్రోక్షణాదులు మాత్రమే. లేకపోతే ఒక తడి వస్త్రంతో తుడవడం మాత్రమే. మిగిలినటువంటి వాటికి మాత్రం తప్పనిసరిగా స్నానం చేయించాలి. కానీ పైన చెప్పబడినటువంటి ఈ 2 ప్రతిమల్ని తుడవాలి. అలాగే ప్రసిద్ధమైనటువంటి పదార్థాల చేత ప్రతిమాదుల్లో నా పూజ అనేటువంటిది జరపాలి. ఆవాహనం చేసిన తర్వాత నిష్కాముడైనటువంటి భక్తుడు, ఏ కోరిక లేనటువంటి భక్తుడు ఎవరైతే ఉంటాడో అతను అనాయాసంగా లభించినటువంటి పదార్థాలతోటి భావన మాత్రంగా నన్ను పూజించవచ్చు, పూజిస్తాడు కూడా. నిష్కామంగా చేసేటువంటి వాడు తనకి అనాయాసంగా లభించేటువంటి పదార్థాలతోటి మనస్సులోనే భావన చేస్తాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అతనికి ఏమీ లభించలేదు, చిన్న పండు దొరికింది. ఆ పండునే పరమాత్మ ముందు పెడతాడు. భగవంతుడా, నేను దరిద్రుణ్ణి, నాకు దొరికింది ఇదొక్కటే, దీన్నే పంచపక్ష పరమాన్నాలుగా భావించి స్వీకరించవయ్యా అని తన మనస్సులో ఆ స్వామి దాన్ని పంచపక్ష పరమాన్నాలుగా స్వీకరిస్తున్నట్లు భావన చేయాలి. మనస్సు భావనకి ఏ విధమైన లోటు లేదు. భావనలో ఎన్నైనా సరే భావించి చేయవచ్చు. అలాగా నా భక్తుడైనటువంటి వాడు, నిష్కామంగా ఉండేటువంటి భక్తుడు ఎవరైతే ఉన్నాడో అనాయాసంగా లభించినటువంటి పదార్థాలతోటి భావన మాత్రం చేత నన్ను పూజిస్తాడు. ఇప్పుడు మామూలుగా పూజ చేసేటప్పుడు కూడా భావన లేకపోతే ఉపయోగం లేదు, నిరుపయోగం. భావనతోనే ఉండాలి. భావభక్తి చాలా గొప్పది. అంటే ఇప్పుడు నువ్వు పూజ చేస్తున్నప్పుడు నువ్వు అర్ఘ్యం ఇస్తున్నావు, ఆ స్వామి ఆయన యొక్క హస్తంతో తీసుకుంటున్నట్టు నువ్వు భావన చేస్తూ ఇవ్వాలి. ఆయన పాద ప్రక్షాళన చేయడానికి ఆ పాద్యాన్ని ఇస్తున్నావు, ఆయన పాదాల ముందు దగ్గరకు పెట్టి అవి శుభ్రంగా పాద ప్రక్షాళనం చేయించుకుంటున్నట్లుగా నువ్వు భావిస్తూ చేయాలి. నువ్వు చేస్తున్నట్లు భావించకూడదు. ఎప్పుడు కూడా నీ ఆచార్య శ్రీహస్తేనా, ఆచార్యులు చేస్తున్నట్లుగా, నువ్వు వారికి అందిస్తున్నట్లుగా భావించి చేయాలి. అలాంటి భావనతోటి చేయాలి. అయితే ఈ భావన చాలా ముఖ్యమైనది. భావన కనుక లేకపోతే ఆ పూజ వ్యర్థమైపోతుంది. అయితే ఏమంటున్నారంటే, ఈ ప్రతిమాదులకి స్నానాలు చేయించడం, లేకపోతే అలంకారం చేయడం, ఆ విధంగా అర్చించడం అంటే నాకు చాలా ఇష్టం అంటాడు పెరుమాళ్. నా మూర్తిని నువ్వు ప్రతిష్ఠించుకొని దానికి తిరుమంజనాదులు సమర్పించడం, అభిషేకాలు చేయడం, అలాగే దానికి అలంకారాలు చేయడం, ఇలాంటివి కనుక నువ్వు చేసావు అంటే నేను చాలా ఆనందిస్తాను. ఎందుకంటే అలంకార ప్రియో విష్ణువు అని. అలంకారం అంటే మహాప్రీతిట పరమాత్మ. ఎంత బాగా అలంకారం చేస్తే అంత అందంగా చూడండి. మన స్వామిని ఎప్పుడు చూశారు? మన కృష్ణయ్య ఎంత అలంకారం చేస్తే అంత టీవీగా నిలబడి ఉంటారు, అంత ఆనందంతో ఉంటారు. గమనిస్తున్నారు ఎవరెవరు నిద్రపోతున్నారు, ఎవరెవరు వింటున్నారు. చూడండి, చూస్తున్నాడే. ఇదిగో ఇలాగా ఈ భావనతో వాళ్ళు కనుక నాకు స్నానాలు చేయించి అర్చించి మొదలైనటువంటివి అంటే నాకు చాలా ఇష్టం. అలాగే మృత్తిగాది వేదికల్లో పూజ చేయాలి అని అనుకుంటే ఆయా మంత్రాల ద్వారా
అంగప్రధానమైనటువంటి దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళని యథాస్థానంగా పూజించాలి. అంటే అర్థం ఏంటి? మనం భగవంతుడికి చేసేప్పుడు మనం ఒక మాటలో చెప్పేస్తాం. మామూలుగా పూజ చేసేప్పుడు ఏం చెప్తాం? సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః అనేస్తాం, అయిపోయింది. కానీ విధానంలోకి వచ్చినప్పుడు ఆ కర్ణిక ఉంటుంది. ఇవన్నీ తర్వాత వస్తాయండి, విందాం సరే, అవన్నీ చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఇదిగో ఇలాగా ఆ మృత్తికా వేదిక అంటే మట్టితో చేసినటువంటి వేదికలు ఉంటాయి. ఆ వేదికల మీద పూజ చేయాలనుకున్నట్లయితే మంత్రం ద్వారా అంగప్రధానమైనటువంటి దేవతలు అయితే అంగదేవతలు అంటారు. అది ఆయా ప్రధానమైనటువంటి దేవతల్ని ఆహ్వానించి వాళ్ళని యథాస్థానంగా వారు ఉండవలసినటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిలో వారిని పూజించి ఆ తర్వాత పెరుమాళ్ళని ఆరాధన చేస్తారు. అలాగే అగ్నిని, అలాగే నేతితో కలిపినటువంటి నువ్వులు, వీటిని, అలాగే చెరువు అంటారు. చెరువు అంటే కొన్ని పదార్థాలతో యజ్ఞం చేసేప్పుడు చెరువు ప్రసాదం అని తయారు చేస్తారు. అంటే పెసరపప్పుతో కలిపినటువంటిది, అలాగే పాయసాన్నం, ఇలా కొన్ని ఉన్నాయి. అవి ఆ చెరువు కానీ ఈ ద్రవ్యాలతోటి పరమాత్మని పూజించారు. ఏమిటిట? అగ్ని చేత, ఘృతం చేత తప్తమై శుద్ధి అయి ఉన్నటువంటి తిలలు, నువ్వులు, అవి అలాగే చెరువు మొదలైనటువంటి పదార్థాలతో నన్ను ఆరాధించాలి. అలాగే సూర్యుడికి బాగా ప్రియమైనటువంటిది అర్ఘ్యం. అర్ఘ్యాది దానం చేసి సూర్యుడికి అతి ప్రియం కనుక ఆయన్ని ఆ విధంగా ఆరాధిస్తే ఆయన తృప్తి పొందుతాడు. జలంలో తర్పణాదులు గనక చేస్తే నాకు చాలా ఇష్టం. అందుకే మనం కేశవం తర్పయామి, నారాయణం తర్పయామి అని నారాయణుడికి ఎప్పుడు ఆ తర్పణాదులు ఇష్టం. జలంతో, ఆ జలంతో తర్పణాదులు ఇస్తే నాకు చాలా ఇష్టం. నన్ను అలా ఉపాసించాలి అని ఆయనకి అర్ఘ్యంతో సూర్యుడిని, నాకేమో జల తర్పణాదులతో ఇవ్వాలి. భక్తుడు శ్రద్ధతో కనుక నాకు సమర్పిస్తే జలం కూడా నాకు చాలా ప్రియమైనటువంటి వస్తువు అవుతుంది. జలమైనా సరే దొరికేదే కదా, అలాంటిదైనా కూడా నాకు చాలా ప్రియంగా, ఎప్పుడు ప్రీతితో సమర్పిస్తే. భక్తుడు కానివాడు ఎంత విలువైనటువంటి వస్తువులు సమర్పించినా కూడా నాకు సంతుష్టి అనేటువంటిది కలగదు. ఎందుకయ్యా ఎక్కువ చెప్పాలి? భక్తుడు శ్రద్ధతో సమర్పించేటువంటి గంధ, ధూప, పుష్ప, దీప నైవేద్యాల చేతనే నేను చాలా తృప్తి పొందేస్తానన్నాడు. నాకేమీ ఆర్భాటాలు, హంగామాలు కూడా ఏం అవసరం లేదు. ప్రేమతో సమర్పించేటువంటి ఇదిగో ఇవి ఇచ్చినా చాలు, పరమానంద భరితుడిని అయిపోతాను. యథార్థంగా నాకు కావాల్సింది ఈ వస్తువులు కాదు, ప్రీతి. అది ఒక్కటి నాకు ప్రధానం అంటాడు. అయితే పురుషుడు శుచి అయి స్నానం చేసి పూజా సామాగ్రిని అంతటినీ కూడాను సంగ్రహించి ఒక చోటకి చేర్చుకొని తూర్పు దిక్కుకి కొనలుండేలాగా దర్భాసనాన్ని పరుచుకొని, ఆ దర్భాసనాలు చేస్తారు. ఇప్పుడు కొనలు ఎక్కడున్నాయో కూడా తెలియదు, అన్నీ లోపలికే ముడిచేస్తారు. అలా కాకుండా దర్భ కొనలు ఎప్పుడు కూడా తూర్పు వైపుకు ఉండేలాగా దర్భాసనం పరుచుకోవాలి. పరుచుకొని తూర్పు దిక్కు ముఖం కలిగినటువంటి వాడై కూర్చోవాలి. తూర్పు దిక్కు ముఖం కలిగినటువంటి వాడే కానీ, లేదా ఉత్తర దిక్కు ముఖం కలిగినటువంటి వాడుగా కానీ ఆ ఉన్నటువంటి ప్రతిమ ఏదైతే ఉంటుందో, ఆరాధన చేసే మూర్తి ఏదైతే ఉంటుందో దానికి ఎదురుగా కూర్చోవాలి. ఎదురుగా అంటే అదే ఆ దిక్కుకి ముఖం పెట్టి కూర్చో. మనం ఇప్పుడు ఉత్తర ముఖంగా కూర్చుంటాం, స్వామి ఎప్పుడు తూర్పు ముఖంగా ఉంటాడు. అర్థమైంది? అలా తర్వాత ఆ సమయంలో అట్లా నిర్ణయం అన్నీ సంగ్రహించుకొని
ఆ మూర్తిగా అలా కూర్చున్న తర్వాత ముందు గురువుని స్మరించాలి. గురువుని స్మరించి, గురువుని నమస్కరించి, ఆయన యొక్క ఆదేశాన్ని పొంది, ఆయన యొక్క శ్రీహస్తంతోనే మనం సంకల్పం చెప్పి ఆరాధన చేయాలి. ఎట్లా? అంగన్యాస కరన్యాసాదులు చేయాలి. ఆ తర్వాత విగ్రహానికి మంత్రన్యాసం చేయాలి. చేతితోటి ప్రతిమ మీద ఉన్నటువంటి నిర్మాల్యం, అంటే నిన్న రాత్రి సమర్పించినటువంటి నిర్మాల్యం ఏదైనా ఉంటే వాటిని తీసేయాలి. అసలు ఏ రోజుకు ఆ రోజు రాత్రిపూటనే నిర్మాల్యం తీసేసేయాలి యథార్థంగా. ఎందుకంటే స్వామికి బరువు అయిపోతుందని. రాత్రిపూట ఏకాంత సేవ చేసేటప్పుడే నిర్మాల్యం అంతా కూడా తీసేయాలి. ఒకవేళ ఉంటే ఉదయం అప్పుడు తీసేయాలి, నిర్మాల్యాన్ని తొలగించేసేయాలి. ప్రోక్షణం కోసం అని ఓ జలపూర్ణమైనటువంటి ఒక కుంభాన్ని ఒక చిన్న చెంబులో నీళ్లు పోసుకొని ఉంచుకోవాలి. ఎందుకు? ప్రోక్షణ చేయటం కోసం. తప్పనిసరిగా ఆరాధన సమయంలో అది కూడా ఉండాలి. ఎందుకని? అక్కడ ఉండే చందనం ఉంటుంది, చందనానికి నీరు కావాలి, పుష్పాలు ఉంటాయి. ప్రోక్షణ చేస్తే కానీ దానికి శుద్ధి కాదు, ప్రోక్షణ చేయాలి. ఆ విధంగా సంస్కరించుకోవాలి అన్ని పదార్థాలు. ప్రోక్షణ పాత్రలో ఉన్నటువంటి జలంతో పూజా స్థానం ఏదైతే ఉందో పూజా స్థానాన్ని, అలాగే పూజా ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో పూజా ద్రవ్యాలని ప్రోక్షించి తన దేహాన్ని కూడా ప్రోక్షించుకొని, ఈ పాద్యం, ఆచమనీయం, అర్ఘ్యం అని చెప్పబడేటువంటి పాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ జలపూర్ణమైనటువంటి 3 కలశాలని కూడాను ఏర్పాటు చేసుకొని, ప్రోక్షణాదులన్నీ అయిన తర్వాత దాంట్లో కూడా గంధ పుష్పాదులు ఉంచి, అప్పుడు ఈ పూజ చేసేటువంటి వాడు పాద్యాన్ని, ఆచమనీయం, అర్ఘ్యం అనేటువంటి వాటి నిమిత్తంగా స్థాపించినటువంటి 3 పాత్రల్ని క్రమంగా హృదయ మంత్రంతో, శిరోమంత్రంతో, శిఖామంత్రంతో, గాయత్రి మంత్రంతో సంస్కరించాలి. అంటే ఆ జలాన్ని మనకి ఇవన్నీ కాకుండా ఒక అష్టాక్షరి మహామంత్రంతో ఆ జలాన్ని సంస్కరించాలి. అనంతరం ఆ దేహానికి కాష్టగతమైనటువంటి వాయువు చేత శోధించాలి, శోధనం చేయాలి ముందు వాయువుతో. ఆ తర్వాత ఆధారగతమైనటువంటి అగ్ని చేత శరీరాన్ని దగ్ధం చేయాలి. ఇవన్నీ మానసికంగా. ఆ తర్వాత ఈ లలాట స్థితమైనటువంటి చంద్రమండలంలో అమృత ప్లావనం ద్వారా మళ్ళా అమృతమయమైనటువంటి దాన్నిగా చేస్తూ, అంటే ఓంకారాన్ని స్మరిస్తూ, ఆ నాదం ఏదైతే ఉందో అకారం, ఉకారం, మకారం అని చెప్పబడేటువంటి ఆ బిందునాదాలని 5 అంశాలుగా, అదే అకార, ఉకార, మకారాలుగా ఉండేటువంటి వాటిని భావన చేస్తూ, హృదయ కమలంలో ఉన్నటువంటి ఆ భావనతో హృదయంలో, హృదయ పుండరీకం అని చెప్పబడేటువంటి దాంట్లో ఉన్నట్లుగా, సూక్ష్మమైనటువంటి ఆకారంలో ఉన్నట్లుగా శ్రేష్టమైనటువంటి నా యొక్క జీవకళ ఏదైతే ఉందో, అంటే జీవకళ అంటే అంతర్యామిగా ఉన్నటువంటి స్వరూపమైనటువంటి నారాయణమూర్తిగా ఉన్నటువంటి నన్ను స్మరించాలి. ఈ ఆత్మరూపం చేత చింతితమైనటువంటి, ఆత్మలో అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మను ఎవరినైతే భావించావో ఆ మూర్తి ద్వారా దేహమంతా కూడాను వ్యాప్తమైంది. అంటే ఆ మూర్తిని అంతటా ఉన్నట్లుగా భావించాలి. దాన్ని మానసికమైనటువంటి ఉపచారాల చేత పూజించాలి. ఆ మూర్తిని, ఆ హృదయంలో ఉన్న అంతర్యామి మూర్తిని తన్మయంతో ఆ పూజింపబడినటువంటి ఆ మూర్తిని మన ఎదురుగా ఉన్నటువంటి ప్రతిమాదుల్లోకి ఆవాహనం చేయాలి. అంటే హృదయంలో ఉన్న స్వామిని మూర్తిలోకి ఆవాహనం చేయాలి, ఆవాహన చేసి స్థాపించాలి. ఆ తర్వాత మంత్రాల చేత అంగన్యాసం చేసి నన్ను పూజించాలి. ధర్మ జ్ఞానంతో, నవవిధమైనటువంటి శక్తులతోటి నాకు ఆసనం కల్పించాలి. అంటే వారు వేయించేసేటువంటి సింహాసనం ఏదైతే ఉంటుందో వాటికి
4 కాళ్ళు ఉంటాయి కదా, ఆ ఉండేటువంటి వాటికి ధర్మం అధర్మం అని ఇలా ఉండే వాటితో వాటిని ఆ ఉన్నటువంటి వాటిని ఆ కోళ్ళల్లోకి వాళ్ళని కూడా ఆవాహనం చేసి వాళ్ళకి ఆరాధన చేయాలి. ఆ నవవిధ శక్తులు కూడా వాటిని కూడా ఆవాహనం చేయాలి, వాటికి చేయాలి. దాంట్లో మళ్ళీ కర్ణిక చేత కేసరాల చేత సముజ్వలమైనటువంటి అష్టదళం ఏదైతే ఉంటుందో ఆ అష్టదళ పద్మాన్ని కల్పించాలి. మనం ఆరాధన చేసేటువంటి ఆ సింహాసనం ఏదైతే ఉన్నదో సింహాసనంలో అష్టదళ పద్మం ఉంచాలి. భోగం మోక్ష సిద్ధి కోసంగా వేదంలో చెప్పబడినటువంటివి లేదా తంత్ర పద్ధతిలో ఉన్నటువంటివి 2 రకాలైనటువంటి మంత్రాల ద్వారా ఉన్నటువంటి ఆ కర్ణికల్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా పాద్యం అర్ఘ్యం ఆచమనీయం అనేటువంటి ఉపచారాలు సమర్పించాలి. సరే అయి నన్ను పూజిస్తారు. నన్ను పూజించిన తర్వాత నా ఆయుధ విశేషాలైనటువంటి సుదర్శనం, పాంచజన్యం, గద, ఖడ్గం, బాణం, ధనస్సు, హలం, ముసలం, కౌస్తుభమాల, శ్రీవత్సం అనేటువంటి వీటన్నిటిని కూడాను పూజించాలి. అందుకే సమస్త పరివారాయ అంటున్నాను. సమస్త పరివారాయ అంటంతో ఇవన్నీ కూడాను వస్తాయన్నమాట. ఆ తర్వాత ఈ ఉన్నటువంటి సింహాసనానికి 8 దిక్కుల్లో కూడా ఉండేటువంటి నందుడు, సునందుడు, ప్రచండు, చండు, మహాబలుడు, బలుడు, కుముదుడు, కుముదేక్షణుడు అని చెప్పబడేటువంటి 8 పార్షదులు ఉంటారు. వాళ్ళని కూడా పూజించాలి. ఆ తర్వాత వారి ఎదురుగా గరుత్మంతుణ్ణి పూజించాలి. 4 కోణాలు ఉంటాయి దీనికి. ఆ 4 కోణాల్లో కూడాను దుర్గాదేవిని, వినాయకుణ్ణి, వ్యాసుణ్ణి, విశ్వక్సేనుణ్ణి ఆరాధించాలి. ఆ ఉన్నటువంటి స్వామికి ఎడమ వైపున గురువుల్ని, వారికి ఎడమ వైపున గురువులు ఉంచుకోవాలి. గురువుల్ని అక్కడ ఆరాధించాలి. అలాగే తూర్పు మొదలైనటువంటి దిక్కుల్లో ఇంద్రాది పాలురు ఎవరైతే ఉంటారో ఆ ఇంద్రాది దిక్పాలకుల్ని ఉంచాలి. అది లోకపాలకులైనటువంటి వాళ్ళని ఉంచాలి. వాళ్ళ నుంచి ప్రోక్షణాదుల చేత వాళ్ళని పూజించాలి. వీరందరూ కూడాను తమ తమ స్థానాల్లో ఉండి మన ఇష్టదేవత ఎవరైతే పెట్టుకున్నామో వారికి అభిముఖంగా ఉన్నారని మనం భావించాలి. వారికి ఎదురుగా ఉన్నారు వీళ్ళందరూ అని మనం భావించాలి. నీకు కనుక మంచి ధనం ఉన్నదనుకో, ధనం ఉన్నట్లయితే ప్రతిరోజు కూడాను ఆ సువర్ణ ఘర్మాది మంత్రాలు ఏవో ఉన్నాయి కొన్ని. అలాగే జితంతే పుండరీకాక్ష అనేటువంటి మంత్రాలు, సహస్ర శీర్ష అనేటువంటి మంత్రాలు, పురుష సూక్త మంత్రాలు, అలాగే ఇంద్రం నరో నేమధిగాహవంత అని మొదలైనటువంటి మంత్రాదులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడాను పఠిస్తూ చందనం, వట్టివేరు, కర్పూరం, కుంకుమ, అలాగే అగరు మొదలైనటువంటి ద్రవ్యాల చేత బాగా సువాసితమైనటువంటి మంచి పరిమళాలు వచ్చేటువంటి జలంతో పరమాత్మకి అభిషేకం చేయాలి. ఆ మంత్రాలతోటి, ఈ పదార్థాలతోటి. ఇవంతా అయిన తర్వాత నా భక్తుడు నాకు వస్త్రాన్ని సమర్పిస్తాడు. ముందు ప్లోత వస్త్రం సమర్పించాలి. ప్లోత వస్త్రం అంటే తుడిచే వస్త్రం. మన శరీరాలన్నీ కూడాను మొద్దు శరీరాలు గనక మనం తుడుచుకునేవన్నీ మొద్దు టర్కీ టవల్స్ గట్రాలు మొద్దు టవల్స్. కానీ పరమాత్మ యొక్క శరీరం చాలా సున్నితంగా ఉంటుంది కనుక మెత్తనైనటువంటి వస్త్రాలతోటి, అది కూడా తుడవకూడదు, అద్దాలి స్వామి యొక్క శరీరం. అలా అద్దాలి స్నానం చేసిన తర్వాత. అది ప్లోత వస్త్రం అంటారు. ఆ తర్వాత వస్త్రాన్ని సమర్పించాలి. వారికి తగినటువంటి వస్త్రాలు. ఇప్పుడు నారాయణుడైతే పీత వస్త్రం, వారికైతే మన బలరాముడికైతే నీల వస్త్రం. అట్లా వారికి సంబంధించినటువంటి వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి సమర్పించాలి. తర్వాత యజ్ఞోపవీతాన్ని సమర్పించాలి. ఆ తర్వాత ఆభరణాన్ని, ఆ తర్వాత
పత్రాలతోటి ఇదేదో చేసినటువంటి మాలలు మొదలైనటువంటి, తర్వాత తులసి మాల, పుష్పమాల, గంధం, ఇంకా ఏమైనా లేపనాలు గట్రా ఉంటే వాటిని అనేటువంటి వాటన్నిటి ద్వారా ప్రేమతోటి చక్కగా అలంకరించాలి పరమాత్మని. అర్చకుడు శ్రద్ధతోటి పాద్యం, ఆచమనీయం, గంధం, పుష్పం, అక్షతలు, ధూపం అనేటువంటి ఉపకరణాలతోటి నాకు సమర్పించి నన్ను ఆరాధించాలి. వీలైతే అంటే మంచిగా చక్కగా నీకు అన్నీ సమకూరి ఉంటే బెల్లం, పాయసం, నేతితో వండినటువంటి అనేక రకాల పదార్థాలు, చెక్కిలాలు, అప్పూపాలు, ఉండ్రాళ్ళు, ఎవలతో చేసినటువంటి అన్నం, పెరుగు, పప్పు మొదలైనటువంటి ద్రవ్యాలతో నాకు నివేదన సమర్పించవచ్చు. ఇంకా అనేక రకాలైనటువంటి వంటలు నాకు వచ్చు అనుకుంటే వాటన్నిటిని కూడా చేసి సమర్పించవచ్చు. పర్వదినాల్లో లేకపోతే వీలుంటే కనుక, పర్వదినాల్లో కాకుండా వీలుంటే ప్రతిరోజు కూడా భగవన్మూర్తి అయినటువంటి నాకు అభ్యంగన స్నానం చేయించవచ్చు. అంటే మూర్తికే స్వయంగా, అంటే శ్రీమూర్తికి చేస్తాం రోజు శాలగ్రామం అంటే శాలగ్రామానికి తిరుమంజనం చేస్తాం, వీరికి పర్వదినాల్లో చేస్తాం. అలా కాకుండా కొన్ని చోట్ల ప్రతిరోజు కూడాను మూర్తికి అభిషేకం. ఇప్పుడు బదరికాశ్రమం ఉన్నదనుకోండి, బదరికాశ్రమంలో ప్రతిరోజు మూలమూర్తికి అభిషేకం ఉంటుంది. ఇప్పుడు తిరుమల ఉన్నదనుకోండి, శుక్రవారం. కొన్ని చోట్ల ఏకాదశి లేకపోతే వారి నక్షత్రం ఏదైతే ఉంటుందో అలా కొన్ని విధానాలు పెట్టుకుంటారు. అలా చేసుకునేటువంటి వాళ్ళు ఆ విధంగా చేసుకోవచ్చు. ఏమండి, అలా అభ్యంగన స్నానం చేయించి మర్దనం చేయాలి. చేసిన తర్వాత అద్దం చూపించాలి. ఆ తర్వాత దంతకాష్టంతో ఆయనకి దంతశుద్ధి, ఆ తర్వాత అభిషేక ద్రవ్యాన్ని తీసుకొని వచ్చి ఆయనకి చక్కగా అభిషేకం చేయాలి. చేసిన తర్వాత ఇందాక చెప్పినట్లుగా లోత వస్త్రం ఇవన్నీ కూడా సమర్పించేసి, ఆ తర్వాత నివేదన గట్రా చేసి అయిన తర్వాత నృత్యం, గీతం మొదలైనటువంటి వాటితో పరమాత్మకి ఆనందం కలిగించాలి. వేదంలో చెప్పబడినటువంటి విధిని అనుసరించి నిర్మితమైనటువంటి మేఖల, అగర్త మొదలైనటువంటి వేదికలతో సుశోభితంగా ఉండేటువంటి కుండాన్ని ఒకటి తయారు చేసి ఆ విధంగా కూడా మనం ఆరాధన చేయవచ్చు. ఇలా మూర్తిలోనూ ఆరాధన చేయొచ్చు. లేకపోతే వేదంలో చెప్పబడినట్లుగా మేఖలలు కట్టి మనం హోమ కుండాన్ని నిర్మాణం చేసి అందులో అగ్నిని ప్రజ్వలింపజేసి అవన్నీ కూడాను మనం ఆ విధంగా కూడా భగవంతుడిని ఆవాహనం చేసి ఆరాధన చేయొచ్చు. అయితే ఆ ప్రజ్వలింపజేసి చేతితో అన్నీ కూడా ఒక చోటకి ప్రోగుపరచాలి ఇది చేసేటప్పుడు. ఆ తర్వాత దర్భల్ని పరచాలి. యథావిధంగా సమిధలన్నీ ఉంచడానికి ఎక్కడైతే ఉంటుందో ఆ సంబంధమైనటువంటి ప్రాంతంలో అవి ఉంచుతూ తత్సంబంధమైనటువంటి మంత్రాలు ఉంటాయి, ఆ మంత్రాలు చదవాలి. హోమానికి ఉపయోగపడేటువంటి ద్రవ్యాలని అగ్నికి ఉత్తర దిక్కులో ఉంచాలి. హోమానికి ఉపయోగపడే ద్రవ్యాలని అగ్నికి ఉత్తర దిక్కులో ఉంచాలి. ప్రోక్షణ పాత్రలో ఉండేటువంటి జలం చేత వాటన్నిటిని ప్రోక్షించాలి. అగ్నిలో నన్ను ధ్యానించాలి. ఆ తర్వాత అగ్ని అందు నా మూర్తిని ఎలాగా అనేటువంటిది భావించాలంటే బాగా కాల్చబడినటువంటి బంగారం, అంటే స్వచ్ఛమైనటువంటి బంగారం ఉంటుంది చూసారా, ఆ వర్ణంలో నన్ను భావించాలి. శంఖ చక్ర గదా పద్మాల చేత చతుర్భుజాలతో ఉన్నటువంటి రూపాన్ని, ప్రశాంతంగా ఉన్నటువంటిది, అలాగే శ్రీవత్సాన్ని కలిగినటువంటిది, వనమాల ధరించినటువంటిది, అలా ఉండేటువంటి అద్భుతమైనటువంటి నా రూపాన్ని ధ్యానించి పూజించాలి. ఆ తర్వాత నేతిలో ముంచినటువంటి సమిధలు ఏవైతే ఉంటాయో ఆ సమిధల్ని అగ్నిలో ఆహుతినివ్వాలి.
అఘోరము, అఘూరం, ఆజ్యభాగం అనేటువంటి రెండు ఆహుతుల్ని హవనం చేయాలి. ఆ తర్వాత ఇంకా కూడాను నేతితో తడపబడినటువంటి హవిస్సులని అందించాలి. ఆ తర్వాత మూలమంత్రం అంటే అష్టాక్షరి మహామంత్రం ఏదైతే ఉన్నదో ఆ మంత్రంతో పురుష సూక్తంలో ఉండేటువంటి 16 మంత్రాలతోటి హవనం చేయాలి. బుద్ధిమంతుడైనటువంటి పురుషుడు ధర్మాది దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా యథావిధిగా స్వాహాంత మంత్రాల చేత స్విష్టకృతాలైనటువంటి హోమం చేయాలి. దానికి సంబంధించిన విధానం చేస్తారు. అలాగే అగ్నిలో ఉండేటువంటి భగవానుని పూజించి నమస్కరించి నందుడు మొదలైనటువంటి పార్షదులందరినీ గురించి ఇందాక చెప్పారు చూడండి, ఆ పార్షదులందరికీ కూడా ముందు బళ్ళు ఇవ్వాలి. నారాయణ స్వరూపమైనటువంటి పరమాత్మని స్మరించి యథాశక్తిగా మూలమంత్రాన్ని జపించాలి. ఆ తర్వాత ఆచమనాన్ని ఇచ్చి ఆయనకి నైవేద్య సమర్పణం చేసి, ఆ నైవేద్యం చేసిన తర్వాత ఆ నైవేద్య భాగాన్ని విశ్వక్సేనుడికి సమర్పించాలి. మొట్టమొదటి విశ్వక్సేనుడికే ఆ భాగం వెళ్తుంది. అలాగే సుగంధయుక్తమైనటువంటి మంచి పరిమళాలు వెదజల్లేవి, మంచి ఏమంటారు ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలతో ఉన్నటువంటి తాంబూలం ఏదైతే ఉంటుందో దాన్ని సమర్పించాలి పరమాత్మ. తర్వాత పుష్పాంజలి సమర్పించి పూజించాలి. ఆ తర్వాత నా కథల్ని గానం చేస్తూ కీర్తిస్తూ అన్యులకి ఇతరులకు వినిపిస్తూ తాను స్వయంగా వింటూ నా కర్మలను అభినయిస్తూ నృత్యం చేస్తూ ఆ క్షణకాలం వాటిలో తన్మయత్వం పొంది ఉండాలి. ప్రాచీనులైనటువంటి వాళ్ళ చేత అలాగే తన చేత చేయబడినటువంటి ఉత్కృష్టమైన అపకృష్టమైనటువంటి గొప్పవి తక్కువైనటువంటి తయారు చేయబడినటువంటివి తన చేత కానీ లేకపోతే ఇతరుల చేత కానీ నిర్మించబడినవి గొప్ప స్తోత్రాలు కానీ మామూలు సామాన్యమైనటువంటి స్తోత్రాలైనా సరే నా సంబంధమైనటువంటి స్తోత్రాలతో నన్ను స్తుతించాలి. ఆ స్తోత్రం చేస్తూ ఓ పరమాత్మ నాకు ప్రసన్నుడివి కావయ్యా అని సాష్టాంగ దండ ప్రణామం చెయ్యాలి. నా యొక్క పాద యుగళాల్లో అంటే నా పాద పద్మాల్లో శిరస్సును ఉంచి దక్షిణ బాహువుతోటి దక్షిణ పాదాన్ని అలాగే వామ హస్తంతో వామపాదాన్ని స్పృశించి నమస్కరించాలి. స్పృశించి ఓ పరమాత్మ నేను ఈ సంసారం అనేటువంటి మహాసాగరంలో భయంతో జీవనం సాగిస్తున్నాను, నిన్ను శరణాగతుణ్ణి అవుతున్నాను, ఈ మృత్యుగ్రహ రూపమైనటువంటి సంసార సముద్రం నుంచి నన్ను ఉద్ధరించవయ్యా అని ప్రార్థించాలి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం గతః అని నమస్కరించాలి. ఇది ఒక పెద్ద మంత్రం, ఇది అద్భుతమైన మంత్రం. అదిగో అలా నమస్కరించాలి. ఇలాంటి ప్రార్థన ద్వారా నా నిర్మాల్యాన్ని, ఇది అయిపోతుంది మొత్తం ఆరాధన అంతా అయిపోయిన తర్వాత నాకు సమర్పించినటువంటి పుష్పాలు అవి నిర్మాల్యం అంటాను తీసిన తర్వాత ఆ నిర్మాల్యాన్ని ఆదరంతో శిరస్సును ధరించాలి. పరిమళం చూడాలి, నా పాదాల దగ్గర ఉన్నటువంటి తులసిని పరిమళం చూడాలి. ఒకవేళ విసర్జన చెయ్యాలి అని అనుకున్నావు అనుకో, నన్ను ఆవాహనం చేసావు, మళ్ళీ విసర్జనం చేయాలనుకున్నావు అనుకో, ఆ మూర్తిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి జ్యోతి ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ తన యొక్క హృదయంలోకి లీనం చేసుకోవాలి. అదే మనకి ఇదన్నమాట విసర్జనం అన్నమాట. అలాగే ప్రతిమాదులు ఎక్కడైతే ప్రతిమాదులు ఉన్నాయి, ఎక్కడైనా సరే, ఇప్పుడు మనం ఏదో ఆలయానికి వెళ్ళాం, ఆ ఉన్నటువంటి మూర్తిని చూసాం, అద్భుతంగా చాలా శ్రద్ధ కలిగింది, అక్కడ పూజ చేయించేసాం. మనసుని ఆలయాలకు వెళ్ళి పూజ చేయిస్తాం. ప్రతిమాదులు ఎప్పుడు ఎక్కడ ఉన్నా వాటి మీద శ్రద్ధ కలిగితే అప్పుడు ఆ ప్రతిమలో నువ్వు పూజ చేయవచ్చు. ఎందుకంటే
నేను సర్వాంతర్యామి రూపంతో ఉన్నాను. అందుకని పటం కూడా చెప్పింది, నీకు పటం అయితే ఏంటి, మూర్తి అయితే ఏదైనా కూడా నేను అందులో ఉన్నాను. అందువల్ల పటాన్ని తక్కువగా తీసి పాడేక్కర్లేదు. సర్వాంతర్యామి అంటే అంతటా వ్యాపించినటువంటి పరమాత్మ దాంట్లో ఉండడా? ఉంటాడు కదా. నీకు కావాల్సింది ఆయన, ఈ పటమా మూర్తే కాదు. ప్రధానం గుర్తుపెట్టుకోవాల్సింది, మనందరికీ ఏమనిపిస్తుందంటే, ఏమండి మేము పూజా మందిరంలో విగ్రహం పెట్టుకోవాలనుకుంటున్నాం, బంగారంతో పెట్టుకుంటే మంచిదా, వెండితో పెట్టుకుంటే మంచిదా, లేకపోతే పంచ లోహాలతో పెట్టుకుంటే మంచిదా? నువ్వు ఏదైనా పెట్టుకో, కానీ నీ మనస్సులో ప్రీతి కావాలి. నీకు మూర్తి ప్రధానం కాదు. అందుకే మనకి ఎప్పుడు కూడా మన పెద్దలు మనకి అనుగ్రహిస్తారు, మీ తిరువారాధనలో ఉన్నటువంటి మూర్తిని నువ్వు గనక ఇది ఫలానా లోహంతో చేయబడింది అనే భావన కలిగి ఉన్నది అంటే మొత్తం పోయినట్టేని. లోహం నీకు గుర్తు రాకూడదు, భగవంతుడు గుర్తు రావాలి అక్కడ. అది ఏ లోహంతో అయినా చేయబడింది, నీకు అవసరం లేదు. దాంతో నీకు కావాల్సింది ప్రధానం పరమాత్మ. ఆ పరమాత్మని భావించాలి తప్ప అది ఈ లోహంతోనో ఆ లోహంతోనో, అట్లు బంగారు విగ్రహం ఉందండి వద్దు, నీకు అవేమీ అవసరం లేదు. అది ఎట్లా అయినా చేయబడి, నువ్వు చిన్న పటం అయినా చాలు. అది చాలా ముఖ్యం అని చెప్తున్నారు అన్నమాట. అర్థమైందా? అందువల్ల నేను సర్వాంతర్యామిగా సర్వభూతాల యొక్క హృదయాల్లో ఎప్పుడూ ఉంటాను కనుక ఏ విధమైనటువంటి మూర్తులను నన్ను ఆరాధించేసినా, అంటే నా సంబంధమైనటువంటి మూర్తులు నన్ను ఆరాధించినట్లే. ఒకటి, నేను ఉండగా నువ్వు ఇంకో అయితే ఎక్కడైనా ఉంటాడు కనుక పరమాత్మ, ఏ మూర్తినైనా నేను ఆరాధించవచ్చు అనుకుంటూ నువ్వు ఆరాధన చేసినా అది నాకే చెందుతుంది. కానీ నేనే ఉంటూ ఉండగా ఇంకో దానికి అవసరం ఏమీ లేదు కనుక నన్నే ఆరాధించడం నీకు శ్రేష్టమవుతుంది అన్నారు. ఏమండి, పురుషుడు ఇలా కనుక వైదిక తాంత్రిక క్రియాయోగాల ద్వారా నన్ను కనుక పూజిస్తే నా నుంచి ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ అతను కోరుకునేటువంటి సిద్ధి అతనికి లభిస్తుంది. అయితే శక్తి ఉంటే కనుక భక్తుడు నాకు దృఢమైనటువంటి ఒక మందిరాన్ని కూడా నిర్మించవచ్చు, దానిలో నా ప్రతి పని ప్రతిష్ఠించవచ్చు. సుందరమైనటువంటి పుష్ప ఉద్యానవనాలు కూడా అతను నా ఆరాధన కోసంగా కావలసినటువంటి పుష్పాలు, తులసి కోసం ఉద్యానవనాలు కూడా నిర్మించవచ్చు. పూజ, యాత్ర అంటే వారికి పెరుమాళ్ళకి బ్రహ్మోత్సవాలు, ఇంకా అనేకమైనటువంటి ఉత్సవాదులు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్సవాదుల్ని కూడా జరిపించవచ్చు. మహాపర్వాల్లో ప్రతిరోజు కూడాను పూజాదులను నిర్వహించడానికి నీవు ఒకవేళ ఆలయాన్ని నిర్మించలేకపోతే, లేదా నిర్మించినా కూడా భూమిని నిర్వహణ కావాలి కదా, రోజు కావాలంటే భూములు ఉంటే అట్లాగే ఇచ్చారు చాలామంది. ఎన్నెన్ని ఆలయాలకు ఎంతోమంది భూదానాలు చేశారు, భగవంతుడికి సమర్పించారు. అలా భూమిని, అంగళ్ళని, అలాగే అంగళ్ళంటే ఒక షాపులు కట్టించేసేసి అవన్నీ పెరుమాళ్ళ పేరు మీద పెట్టేస్తారు, దాని నుంచి వచ్చే హైవేజ్ స్వామికి వెళుతుంది. అంగళ్ళని, పురాలు, కొంతమంది అయితే పురం కూడా స్వామికి దానదత్తం చేసేవారు. అలాగే గ్రామాలే దానం చేసేవారు, ఆలయం సంబంధంగా గ్రామాలు. అలా గ్రామాల్ని దానం చేసినటువంటి వాడు నాతో సమానమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందుతాడు. ఇలా కనుక ఎవరైనా చేస్తే వాటిలో కూడా దీనికి ఏం ఫలాలు పొందుతారో కూడా చెప్తున్నారు కొద్దిగా. ఎవరైనా విగ్రహ ప్రతిష్ఠ కనుక చేస్తే వాళ్ళు సార్వభౌమ పదవిని పొందుతారట. ఎవరైనా మందిర నిర్మాణం కనుక చేస్తే ఆ చేయటం చేత త్రిలోకాధిపత్యాన్ని పొందుతారట. అలాగే ఎవరైనా పూజలు కనుక చేయిస్తే వాళ్ళు బ్రహ్మలోకాన్ని పొందుతారట.
మూడింటి చేత ఈ మూడు గనక ఎవరైనా చేశారంటే నాతో సమానమైనటువంటి ఐశ్వర్యాన్ని లభిస్తారు అని చెప్తున్నాను. నిష్కామ భక్తి యోగం చేత నన్ను ఆరాధించేవాడు ఉంటాడే, ఈ కోరికలు కావాలనుకొని ఇవి చేసేవాడు అవి పొందుతాడు. కానీ ఏ కోరిక లేకుండా నన్ను ఆరాధించేవాడు ఉంటాడే అతను మాత్రం నన్నే పొందుతాడు. ఈ వెనక చెప్పబడినటువంటి విధితో నన్ను పూజించేటువంటి వాడు భక్తి యోగాన్ని పొందుతాడు అన్నాడు. ఇలా ఆరాధిస్తే తన చేత ఇవ్వబడినది కానీ లేదా ఇతరుల చేత ఇవ్వబడినటువంటిది కానీ, దేవతా వృత్తిని కానీ బ్రాహ్మణ వృత్తిని కానీ ఎవరైనా హరిస్తే, అపహరిస్తే, తాను ఇచ్చిందైనా సరే మళ్ళీ వెనక్కి తీసేసుకుంటాడు. ఎవరైనా ఇచ్చిన దాన్ని వాళ్ళు అపహరిస్తే అలాంటి వ్యక్తి పరమాత్మకి సమర్పించిన దాన్ని తీసుకున్నట్లయితే అది దేవతా వృత్తి కానీ బ్రాహ్మణుడికి ఇచ్చింది కానీ దేవతలకి ఇచ్చింది కానీ ఎవరైనా తన చేత ఇవ్వబడింది కానీ ఇతరుల చేత ఇవ్వబడింది కానీ హరిస్తే, దొంగిలిస్తే, తాను సంపాదిస్తే కోట్ల కొలది సంవత్సరాల వరకు అతను మలాన్ని భక్షించేటువంటి పురుగై పుడతాడట వాడు. అపహరించేటువంటి వాడికి కలిగే ఫలం ఏదైతే ఉందో అతనికి సహాయం చేసేటువంటి వాడికి కూడా కలుగుతుంది. ఆ అపహరించడంలో ఎవరైతే సహకరిస్తారో అలాంటి వాడికి కూడా అది కలుగుతుందిట. అందువల్ల ఎవరెవరిట అది సహాయం చేసేవాడికి, వాడిని ప్రేరేపించేవాడికి, ఇది బాగుంది, చాలా బాగుంది అని ఆమోదించేటువంటి వాడికి, వీళ్ళందరికీ కూడా వాళ్ళు పోయిన తర్వాత ఇది కలుగుతుందిట. ఈ కార్యాల్లో వాళ్ళ యొక్క భాగం ఎంత అధికంగా ఉంటే అంత అధికంగా ఫలితాన్ని పొందుతారు. మళ్ళీ వాళ్ళ యొక్క ఆధిక్యాన్ని బట్టి వాళ్ళు ఆ ఫలితాన్ని పొందుతారన్నాడు. ఆ తర్వాత పరమార్థ నిరూపణం అని చెప్పబోతున్నారు. అది రేపు చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ. జై గోవింద, జై జై గోవింద, జై 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 గోవింద, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.